తెలుగుదేశం పార్టీని అగౌరవపరచడానికి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఇటీవల కొంతమంది చేసిన రాజీనామాలు కుట్రపూరితంగా జరిగాయని మండల టీడీపీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం కొంతమంది కార్యకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారాన్ని మండల టీడీపీ తీవ్రంగా ఖండించింది. తెలుగుదేశం పార్టీ విలువలతో కూడిన పార్టీ అని, కార్యకర్తల నుంచి నేతల వరకు ప్రతి ఒక్కరికి గౌరవం కలిగించే విధానమే టీడీపీ ప్రత్యేకత అన్నారు. అలాంటి పార్టీలో 50 ఏళ్లుగా స్వార్థం లేకుండా పనిచేస్తున్న వారు ఎందరో ఉన్నారు అని ముత్యాల నాయుడు పేర్కొన్నారు. కొంతమంది కొత్తగా పార్టీలో చేరి నిరాధార ఆరోపణలతో పార్టీలో అనర్గళంగా విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. సమస్యలుంటే పార్టీ కుటుంబ సభ్యుల మధ్య చర్చించుకోవడం ఉత్తమమని పలువురు నేతలు సూచించారు. పార్టీ పరువు తీయాలనే కుతంత్రమే ఈ రాజీనామాల వెనుక ఉందని మండల నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వార్డు మెంబర్గా వాళ్ళ అబ్బాయిని పెట్టి 2018 ఎన్నికల్లో గెలిచాడు. ఆయన టీడీపీ సభ్యత్వం కానీ ఏది లేదు, ఆయన్ని తీసుకెళ్ళామని చెప్పారు. అలాగే ఒక వైస్ సర్పంచ్లు అనే పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా 2018లో టీడీపీ నుంచి బొబ్బర కన్నారావు గారికి సర్పంచ్గా ఏకగ్రీయంగా తీర్మానం చేసి ఆ రోజు ఆయన ఎన్నికల్లో నిల్చోబెట్టడం జరిగింది. కానీ ఆ రోజు వాళ్ళిద్దరూ దేనికి చేశారో ఆ వాళ్ళని అడిగితే చెప్తారు. అంటే ఇక్కడ చెప్పుకుంటే కంట మా గ్రామంలో కూర్చోబెట్టి మీ సమక్షంలో కూర్చోబెడితే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు పరిమాణాల దృష్ట్యా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా పార్టీలో సముచిత స్థానం లేదు వల్ల మేము వెళ్ళిపోయామని చెప్తున్నారు. 2018 ఎన్నికల్లో గండి బాబ్జీ గారు మనకు ఇన్ఛార్జ్ కాదు, ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక లీడర్గా ఉన్నారు. అప్పుడు బండారు సత్యనారాయణ గారు ఆ టైంలో ఎన్నికలు వస్తే ఇదే వైసీపీ వాళ్ళు రాత్రి బొబ్బర కన్నారావు గారిని ముక్కుమడగా దాడి చేయడానికి వస్తేప్పుడు ఆ దాడి టైంలో రాత్రి 11:30 టైంలో అదే బాబ్జీ గారు మా గ్రామంలోకి వచ్చి ఈ యొక్క పరిస్థితిని చూసి దాన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ పిలిపించవలసిన బాధ్యత ఆయన. నిజంగా వాళ్ళంటే అభిమానం లేకపోతే ఆ రోజు వచ్చి ఉంటారు కదా. ఇలాంట చేసి ఇంత బాధపడి గెలిపించినందుకు వాళ్ళు స్వార్థంగా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన మీద అబండాలు, అలాగే మళ్ళీ మరీ ఏంటంటే మా గ్రామంలో సీనియర్ లీడర్లు మాకు నప్పక 2018 నుంచి 2024 వరకు మా గ్రామంలో వైసీపీ వాళ్ళతో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం మేము మా గ్రామంలో మా తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి ఈ రోజు వరకు మేము తెలుగుదేశం పార్టీలో కొనసాగాం. ఆ రోజు టీఆర్పీ వచ్చినప్పుడు ఆ శ్రీరామ్ అప్పలరాజు అనే వ్యక్తి నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు అక్కడ ఏ పార్టీకి ఆయన ఏజెంట్గా ఉన్నాడో ఒకసారి అడగండి. ఆయన టీడీపీలో ఉన్నాడు అనుకుంటే నేను ఈవేళ రాజకీయం వదిలేసి వెళ్ళిపోతాను. ఆయన ఏంటన్నాడు ఆ రోజు ఏ పార్టీలో ఉన్నాడో ఎవరు ఓటేసాడో అడగండి. కానీ మేమేం చేసామంటే అందరూ కావాలని మళ్ళీ మా పార్టీలో తీసుకొని ఆయనకి ఒక ఎంపీటీసీ అవకాశం ఇచ్చి గెలిపించినందుకు ఆయనకు నచ్చలేనప్పుడు వెళ్ళిపోవచ్చు. కానీ మేమేదో అవతలతో కుమ్మక్క అయిపోయి మా అవసరాల గురించి వెళ్ళిపోతామని అబండాలు వేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి మీకు అందరికీ నిరోధన చేయడానికే చూడండి ఒకసారి వాళ్ళు చేసేది. ఎవరితో ఎవరు కుమ్మక్క అయ్యారనేది, ఇప్పుడు మాతో వాళ్ళు కుమ్మక్క అయ్యారో వాళ్ళతో మేము కుమ్మక్క అయ్యారు అనేది ఒకసారి చూడండి ఫొటోస్. మేము ఎప్పుడూ కూడా వైసీపీలతో మేము కుమ్మక్కలు అయిపోయి మేము చేసే పరిస్థితి లేదు. మా గ్రామంలో వాళ్ళు వైసీపీ వాళ్ళతో సీట్లకి మాటికి రూసుకొని పాసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లుకి కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మా దగ్గర లేవు. మీరు కావాలంటే వాళ్ళ ఫోన్లు చెక్ చేయండి. వాళ్ళ ఫోన్లలో ఏ ఉంటాయో వాళ్ళతో మాట్లాడుకొని. కాకపోతే ఈరోజు బాబ్జీ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆయన్ని బ్యాట్ చేయాలి, మా గ్రామంలో టీడీపీ పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఈవేళ మా మీద అబండాలు వేసి ఇవన్నీ కల్పించి వెళ్తున్నారు. ప్రతిసారి పోల్ అయ్యేదంతా ఇవన్నీ విషయాలు కూడా మీరు మన పత్రికాముఖంగా గమనించవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళు వెళ్ళిపోయినా మీకు తెలుగుదేశం పార్టీకి 456 ఓట్లు వేసి 2029కి అదే 456 ఓట్లు ఖచ్చితంగా మీరు ఇవ్వగలుగుతాం. మళ్ళీ ఎందుకంటే ఆ పార్టీలో 2013లో తీసుకొచ్చాం వాళ్ళ రాజకీయాలకి.
అక్కిరెడ్డి దున్నాడు రామరాజు మా బొప్పరప్ప క్రీస్తు చేసిన బొప్పరప్ప గారి అమ్మాయి ఆయన చెప్పడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పరంగా ఆ రోజు మేము ఏదో మాట్లాడుకొని తీసుకొని రావడం జరిగింది. దాన్ని మేము గెలిపించిన తర్వాత ఎలక్షన్ జరిగే సర్పంచ్ ఎలక్షన్ ఇలా జరిగింది. ఈ 500 మంది ఓట్లు వచ్చినప్పుడు మా మామూలుగా ఎవరో లేనప్పుడు మీరు సర్పంచ్ గెలుచుకొస్తాను ఇప్పుడు 1996 నుంచి గెలుచుకొచ్చినప్పుడు 2021 ఎలక్షన్ జరిగినప్పుడు ఎందుకు ఓడిపోతాం మేము? మరి 500 మంది రాజీనామా చేసినప్పుడు పత్రికాముఖంగా మీకు చెప్పినప్పుడు మరి వాళ్ళ పని 600 ఓట్లు పడ్డాయి. వైఎస్ఆర్కి 500 ఓట్లు పడ్డాయి, వాటి మాకు 400 ఓట్లు పడ్డాయి, వాళ్ళకేమో 300 ఓట్లు పడ్డాయి వైఎస్ఆర్ టూకి. ఎందుకంటే మరి ఎలా ఓడిపోతాం మేము? మరి 500 ఓట్లు వెళ్ళుందా మరి 10 ఓట్లు 400 మరి 500 ఓట్లు రాజీనామా చేస్తే అంటే వీళ్ళు అమ్ముడిపోయారు. వాళ్ళకి అయితే రాజకీయ పరంగా ఎప్పటి నుంచో లాభించి పడి రాజకీయ పరంగా అమ్ముడిపోతూ వాళ్ళకి ఆస్తులు సంపాదించడం కోసం ఆలోచన సబ్బోరం మండల పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకునేది పట్టుబడి ఉంటామండి. సమస్యని తీర్చడానికి ఒక పత్రిక వహించి ఎలా చేస్తారు? మా స్థాయిలో లేదండి. వాళ్ళని పిలిచి అదే సార్ మీకేనా ఇంటిమేట్ చేశారా మండల అధ్యక్షుడిగా? చెప్పలేదు అదే కదా మాకు దౌర్భాగ్యం. చెప్పకుండాను మాకు ఆ సమస్య ఏదో తెలియపరచుకుంటాను డైరెక్ట్గా పత్రికా సమావేశం పెట్టి ఆ మీడియా సమావేశంలో పెట్టి ఈ రకంగా మాట్లాడడం పార్టీకి రాజీనామా చేస్తామంటే చాలా విచారించదగ్గ విషయం. యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఆలోచన ఎందుకు చేయకూడదు? మాకు తెలియపరిస్తే కదా కూర్చోబెట్టి మీరు ఆ గ్రామంలోకి వెళ్ళాలి. మండల పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పథకాలు చేపట్టి 20 రోజులు అవుతుంది. పైగా సార్ ఒక్క విషయం అండి, మా కుటుంబం కదా చేర్చుకునే ఉద్దేశం ఉన్నప్పుడు మీరు యాజ్ ఏ పెద్ద పార్టీకి ఒక అధ్యక్షుడిగా మండల పార్టీకి ఒక అధ్యక్షుడు ఒకసారి అడగండి. లేదంటే వాళ్ళు మాకు ఉద్యోగాలు ఉన్నాయని కానీ మేము వెళ్ళిపోతున్నాను కానీ మాకు ఏ విషయం అంటే మాకు కనీసం తెలియదు. సర్పంచ్ రాజీనామా చేశారనేసి మా కుమ్మడికాయ 100 మంది రాజీనామా చేసినట్టుగా మీకు పత్రికా ప్రకటన ప్రకారం తెలియజేయడం అయింది. 500 మంది తెలియదు. అయితే తెలియజేయడం అయినప్పుడు మాకు 2009, 2014, 2019 నుంచి నేనే రాజకీయంగా 2006 నుంచి నేను రాజకీయంగా చేస్తాను బయటపడతాను. మాకు 436 నుంచి 456 ఓటింగ్ అవుతుంది. బయటపడడంలో మెజారిటీ మామూలు చూస్తుంది. వైసీపీకి 310 నుంచి 300 ఓట్లు ఇలా వస్తున్నాయి. అంటే మాకు 150 ఓట్లు 130 ఓట్లు మెజార్టీ చూపిస్తాం. అంటే ఇలా 500 మంది రాజీనామా చేసామన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. 500 మంది రాజీనామా చేసినప్పుడు 436 అయితే 500 మంది ఎలా వచ్చేసారు కార్యకర్తలు? మరి మిగతా మేమున్నాం కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు ఉన్నారు, మిగతా లీడర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అంటే మిగతా ఓట్లు ఏ పార్టీ కంపెనీ ఏ పార్టీతో నాలుగు పడ్డారు పార్టీస్ వాళ్ళు అడిగి వాళ్ళు చెప్పిందండి. రెండోది ఏంటంటే గడ్డి బాబ్జీ గారు మాకు వెసులుబాటు కల్పించలేదు, మాకు కలిసే అవకాశం లేదన్నారు. ల్యాండ్ పూలింగ్లో సైట్ ల్యాండ్ తీసుకుంటే గండిబాబ్జీ గారు 25 ఎకరాలకు స్టే తెచ్చాడు. అదే దుర్నాడు ఎక్కి గండిబాబ్జీ ఇంటికి వస్తే హైదరాబాద్లో స్టే తెచ్చి ఆ ల్యాండ్ ఆపేది ఈరోజు కూడా సర్వే నెంబర్ 1లో ల్యాండ్ ఉంది. అవునా కాదు మీరు ప్రశ్న అడగండి. ఎందుకంటే మరి గండిబాబ్జీ గారు కలవలేనప్పుడు 3 నెలలు అయితే ఎక్సైజ్ చేసినప్పుడు మరి గండిబాబ్జీ గారు ఎలాగ అవకాశం మరి అలా జరగదు కదా. మరి గండిబాబ్జీ గారు కలవలేదని చాలా చెప్పడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 3, ఎంపీ సెలక్షన్లో మాకు ఎప్పుడు కూడా నాన్ 2 ఎలక్షన్లు చేశాను, దుర్నాడు ఎలక్షన్ చేసాము, దాసరావు ఎలక్షన్ చేసాం. ఏ రోజు కూడా మా పంచాయతీలో గొడవ అంటూ జరగలేదు. ఆ రోజు రాత్రి తెల్లవారి ఎలక్షన్ గొడవ జరిగితే గండిబాబ్జీ గారు 10 కార్లలో తీసుకొచ్చి ఇంచుమించి 150 మందిని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ రక్షించి వైసీపీలో సమస్యలో రక్షించి ఎలక్షన్ చేయడం జరిగింది. అదే ఎంపీ సెలక్షన్ ఎలక్షన్కి. మరి ఆ రోజు గండిబాబ్జీ గారు మరి ఈయనకి ఎలాగా చెడ్డ అయిపోయారు. ఎందుకంటే ఆ రోజు గండిబాబ్జీ గారు వస్తేనే ఎలక్షన్ చేసుకోగలరు, ఇలా చేసుకోలేడు కదా. అలాగే వైసీపీతో లాలూచులు ఉన్నాయని చెప్పడం జరిగింది. వైసీపీతో 2019 నుంచి 2020 వరకు లాలూచులు ఉన్నాయన్నారు. 2019 నుంచి 2024 లాలూచులు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష లీడర్గా నేనే ఉండొచ్చు, లేకపోతే ఇంకొక ఉండొచ్చు. అధికార పక్షంతో ప్రతిపక్షం కలిస్తేనే ఆ పని అవుతుంది. మీకు అందరికీ తెలిసి విషయం. కలకపోతే ఎక్కువ వస్తే రావడం. కలిసినప్పుడు సెల్ ఫోన్ టవర్కి అక్కడ జియో టవర్కి పర్మిషన్ ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారు కనుకోండిలో ఎవరికి ఇచ్చారు, ఎవరు లాలూచి పడ్డారు, ఎవరికి జరిగింది. రాత్రులు గ్రామదానా చేసేవారు. ఏదైతే సర్పంచ్ ఉన్నారో లేకపోతే ఇది ఉన్నారో అది వాళ్ళకి లాలూచి లేకుండా అధికార పార్టీ వాళ్ళకి ప్రతిపక్ష లీడర్కి లాలూచి లేకుండా ఎలాగే గ్రామదానా రాత్రులు జరిగింది.
ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏదో వెళ్ళిపోయేటప్పుడు ఆరోపణలు గండి బాబ్జీ గారి మీద లేకపోతే కొబ్బరికన్నార మీద దాస వెంకటరమణ మీద ఆరోపణలు చేస్తుండొచ్చు. ఈ పార్టీలో ప్రతి నా వెనకాల ఉండొచ్చు, నా వెనకాల 10 మంది వచ్చారు, 1000 మంది వస్తే రాజీనామాకి అంత రాజీనామా చేస్తే జిల్లా పార్టీకి ఇవ్వాలండి, లేదా ఇన్ఛార్జి గారికి ఇవ్వాలండి. వీళ్ళు డైరెక్ట్ గా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాకు అందుబాటులో ఉన్నారంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు ఇచ్చారండి. ఆయనకి ఇవ్వలేదండి. పత్రికా ప్రకారం పత్రికా మరి పార్టీ అంటే మెయిన్ పెట్టే సార్ మీరు అడిగిన దానికి మండల పార్టీయో లేదా టీడీపీయో లేదా ఏదైనా ఒక పార్టీ ఆదేశాలు ఏంటంటే పార్టీ ఆదేశాల వరకు ముందు మండల పార్టీ అధ్యక్షుడికి మన రాజీనామా పత్రం తెలియసిన తర్వాత జిల్లా అధ్యక్షుడికి వెళ్ళాలి, జిల్లా నుంచి రాష్ట్రకి వెళ్ళాలి. మనం ఎప్పుడు పైకి వెళ్ళిపోం కదా, అలాంటి మా మండల స్థాయికి తెలియలేదు. ఈ రోజు వరకు జెండా మోసిన నాయకులు చాలా మంది ఉన్నారండి, కానీ వాళ్ళందరికీ పదవులు రాలేదు, కొంతమందికే వచ్చాయి. వాళ్ళందరూ నిరాశతో ఇంటికి వెళ్ళిపోలేదండి. ఏ రోజు ఎన్నికలు వచ్చినా, ఏ రోజు పార్టీ సమావేశాలు వచ్చినా మంచి ఉత్తేజంతో పార్టీ రావడం, పార్టీ సమావేశాలు దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది తప్ప మాకు 40 సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నాను, నేను ముసిలేకపోను, నాకు ఏ పదవి ఇవ్వలేదని ఎక్కడ ఎవడో పారిపోలేదండి. అవునండి, ఆయన 1982 నుంచి 83 నుంచి ఉన్నారండి. ఆయనకి ఇంతవరకు ఏ పదవి ఇవ్వలేదండి. అయినా పార్టీ అంటే అభిమానంతోనే, ఆ ఎన్టీ రామారావు గారు అంటే అంత అభిమానంతో పార్టీలో ఉంటున్నాం. పార్టీలో 10 మందికి సాయం చేసుకుంటూ వచ్చారు తప్ప 10 మందిని ఎరగొట్టేసి ఒరే ఇదే పార్టీ 40 సంవత్సరాలు నాకే టెకాన్ లేదు, నీకేం వస్తుందని ఎప్పుడు పారిపోలేదండి. ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అన్ని కార్యక్రమాల్లో చేయడం జరిగింది. అలాగే సీఎం అప్పలరాజు అనే వ్యక్తిని 2014లో తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ పెట్టించి మంచి మెజార్టీతో ఆ గ్రామ నాయకులు అతిరెడ్డి ఎవరు మన దాసరమ్మ కానీ అలాగే కొబ్బరి కన్నారావు గారని వీళ్ళ సహకారంతో ఆయన మంచి మెజార్టీలో గెలిపించి ఆయన మంచి గౌరవం ఇవ్వడం జరిగింది. పార్టీలో ఎవరైనా సరే కష్టపడి వ్యక్తుల్ని పార్టీ విస్మరించదు, వాళ్ళందరికీ మంచి గౌరవం ఇచ్చి వాళ్ళని సముచిత స్థానాల్లో కూర్చోబెట్టడం. అయినా వారు ఏదో ఆలోచనతో మరి పార్టీని ఇచ్చుకోవచ్చు, తప్పులేదు, కానీ పార్టీ మీద బొరద జరగడం కానీ మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారి మీద అబండాలు వేసి వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే బాబ్జీ గారు ఏదైనా సమస్య మీద ఆయన ఇంటికి వెళ్ళి పలానా సమస్య ఉందని మాకు చెప్తే వెంటనే స్పందించి పని అయినా మనం ఆగిపోయినా కానీ వెంటనే స్పందించి ఎవరో వల్ల పని ఆగిపోతుందో వారికి ఫోన్ చేసి చెప్పడం అనేది ఆయనకి ఆనవాయితీ. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన వరం ఆయనకి. అలాంటిది గండి బాబ్జీ గారి ఇంటికి ఎప్పుడు ఆయన దృష్టికి ఏ సమస్యలు కూడా తీసుకెళ్లకుండా, ఆయనకి ఏ సమస్య అనేది చెప్పకుండా, మరి ఇన్ఛార్జి గారికి ఎప్పుడు మాకు అందుబాటులో లేరని చెప్పడం, ఆయనకి సమస్యలే చెప్పకుండా ఆయనకి ఏ సమస్య కూడా మా సమస్యలపై స్పందించలేదని చెప్పడం చాలా దురదృష్టకర విషయం అండి. ఇల్లు వెంకట సత్యనారాయణ మాట్లాడింది. తర్వాత దొరికినాడు ఫోన్ చేసి తిరిగాడు, ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. నేను తెలిసినంత నా బాధ్యత. సరే, ఏదైతే మార్నింగ్ ఏదైందంటే ఈ సర్పంచ్ గెలుచుకొస్తాను ఇప్పుడు 1996 నుంచి 96 నుంచి గెలుచుకొచ్చినప్పుడు 2021లో ఎలక్షన్ జరిగినప్పుడు ఎలాగో ఎందుకు ఓడిపోతుంది? మరి 500 మంది రాజీనామా చేసినప్పుడు పత్రికాముఖంగా మీకు చెప్పుకున్నప్పుడు మరి వాళ్ళ పని 600 ఓట్లు మాది, వైఎస్ఆర్కి 500 ఓట్లు మాది పార్టీ, మాకు 400 ఓట్లు మాది, వాళ్ళకేమో 300 ఓట్లు మాది వైఎస్ఆర్ తోటి. ఎందుకంటే మరి ఎలా కొట్టిపోతాము? మరి 500 ఓట్లు 200 ఓట్లు 400 ఓట్లు మరి 500 ఓట్లు రాజీనామా చేసి పార్టీకి అమ్ముడిపోయే వాళ్ళకి ఏమండి వాళ్ళు పార్టీ ఎవరికి ఎలాగా చేయవలసి వచ్చిందో ఏంటి అసలు మేము ముందు వెళ్ళారు అనుకోవాలి. అదే అందరికన్నా ముఖ్యంగా నేనే
ఇప్పుడు తెలుగు తీయగల ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో అభిజన్ నడుస్తూ ఉంటున్నాం. అధికారులు ఎవరు తీర్మానం చేస్తే అభిజన్ నడుస్తారు. అపూర్వ మండల పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు